బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరల షాక్ మళ్లీ తగిలింది. వారం క్రితం భారీగా దిగొచ్చిన బంగారం రేట్లు మళ్లీ వరుసగా పెరుగుతూ బెంబేలెత్తిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ సుంకాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం, ఇరాన్ పై ఏ క్షణమైనా దాడి చేయవచ్చన్న అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాల వంటివి బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. వాణిజ్య, రాజకీయ, భౌగోళిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇతర మార్గాల్లోని పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది. అలాగే దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో బంగారానికి గిరాకీ పెరిగింది. ధరలు పెరిగేందుకు ఇది ఒక కారణం అవుతోందని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వెండి రేటు మళ్లీ 3 లక్షల మార్కు దాటింది. 2 రోజుల్లోనే కిలో వెండి రేటు 30,000 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేట్లు మళ్లీ భారీగానే పెరిగాయి. ఈ రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $57.98 పెరిగింది. దీంతో ఔన్స్ బంగారం రేటు $5,165 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.88% పెరిగింది. దీంతో ఔన్స్ వెండి ధర $86.28 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి ఏకంగా $2,070 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు 161,350 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి 1900 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేట్ 147,900 వద్దకు చేరింది. బంగారంతో పాటు వెండి రేటు సైతం మళ్లీ భారీగానే పెరుగుతోంది. క్రితం రోజు కిలో వెండి రేటు 20,000 పెరగ్గా ఈ రోజు మరో 10,000 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 3 లక్షల మార్కు దాటేసింది. మళ్లీ రికార్డు గరిష్టాల వైపు కదులుతుండటం ఆందోళన కలిగిస్తోంది.